Morning to all of you. Can you hear me? Everyone? నా వాయిస్ అందరికి వినబడుతుందా? Anyone please tell me, is my voice audible? Yeah, sir, it's audible. Yes, sir, it's audible, sir. Okay, guys. So today మనకి P2P సెషన్ ఫస్ట్ క్లాస్ అన్నమాట. సో మొన్న మీకు ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, P2P మీద ఏమైనా క్వశ్చనరీస్ ఉంటే అడగమని చెప్పడం జరిగింది. సో టుడే సెషన్ అనేది కంప్లీట్గా సో ఫస్ట్ సెషన్ SAPలో P2P ప్రాసెస్ ఫస్ట్ సెషన్ అన్నమాట. ఓకే, సో P2P ప్రాసెస్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ సెషన్ కాబట్టి సో అందరికీ ఇది ఫస్ట్ సెషనే. ఓకే, టాపిక్స్ కవరేజ్ ఎక్సెట్రా, సో స్కోప్ ఏంటి, జాబ్స్ వస్తాయా రావా అనేది ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్డ్. ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే ఓకే, ఆ వీడియో చాట్లో పెడతాను, చూసుకోండి. ఓకేనా? సో చాట్లో పెడుతున్నాను, ఎవరైనా ఫస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే P2Pలో చాట్లో పెడుతున్నాను, చూసుకోండి. జస్ట్ లైక్ అది సిలబస్ ఎక్సెట్రా ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాం ఏంటి అనేది. సో P2P అంటే సో ప్రొక్యూర్ టు పే, లేదా కొన్ని కంపెనీస్లో దీన్ని పర్చేస్ టు పే అంటారు, పర్చేస్ టు పే. అలాగే కొన్ని కంపెనీస్లో ఏంటంటే అంటే చేసే బిజినెస్ని బట్టి సో మనకి మారుతూ ఉంటుంది పేర్లు అనేవి. సో సోర్స్ టు సెటిల్మెంట్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా? సో P2P అంటే సో మనకి చేసే బిజినెస్ని బట్టి కూడా మనకి బిజినెస్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి సో P2P అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఇస్తున్నాం మీకు. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది మనం ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇది రెండో క్లాస్ కూడా మనకి థియరిటికల్ సెషన్ ఉంటుంది. ఓకే, తర్వాత నుంచి ప్రాక్టికల్గా SAP సిస్టంలో చూపిస్తాను. ఫస్ట్ 1 or 2 సెషన్స్ థియరీ చెప్పకుండా డైరెక్ట్గా సిస్టంలో చూపిస్తే మీనింగ్ తెలియకుండా మనం చేయొద్దు. సో కాబట్టి ఫస్ట్ సెషన్ కంప్లీట్గా ఫస్ట్ ఆర్ 1 or 2 సెషన్స్ కంప్లీట్గా థియరిటికల్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనం డైరెక్ట్గా SAP సిస్టంలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఎనీ ఆర్గనైజేషన్, సో లైక్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నాం ప్రస్తుతానికి. సో ఏం కంపెనీ అండి? సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జనరల్గా ఏం యాక్టివిటీస్ జరుగుతాయి ఎవరు చెప్తారు? సో వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విల్ గో ఆన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆన్ డే టు డే బేసిస్? Raw material purchasing. చెప్పాలి. రా మెటీరియల్ ఏంటి మేడం? Semi-finished goods, sir. అమ్మటం, అంతేనా కదా? కొనటం, అమ్మటం. కొనటం ఏం కొంటారు? మెటీరియల్స్ కొంటారు. తర్వాత అమ్మటం కాదు, తర్వాత ఏంటిది? మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? అమ్ముతారు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనకి ప్రాసెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఏం జరుగుతుందండి? చెప్పాలి. బై అంటే కొనటం, అవునా కదా? బై. తర్వాత ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అవునా కదా? బై, మేక్. హలో, చెప్పండి. హలో, చెప్పాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఏం చెప్తామండి? మేక్. మ్యానుఫ్యాక్చరింగ్ ఏమంటాం? మేక్. సో ఆ తర్వాత ఏం చేస్తారు? సేల్. అంటే ఫస్ట్ బై అంటే పర్చేస్ చేయటం, సేల్ అంటే కస్టమర్కి అమ్మటం, అంతేనా కదా? సో బై, మేక్, సేల్. అంటే ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూసుకున్నా మనకి
సో ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనకి కనపడతా ఉంటాయి. ఫస్ట్ ఏంటిది? బై చేయడం. తర్వాత దాన్ని ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? సేల్స్ చేస్తారు. ఇది కామన్ గా ప్రతి కంపెనీలో జరిగే యాక్టివిటీ. మరి బై అంటే ఏం బై చేస్తారు? అంటే రా మెటీరియల్ అనే బై చేస్తారు, ఇంకా వేరే మెటీరియల్స్ ఏముండవా? సో మెనీ మెటీరియల్స్, స్పేర్ పార్ట్స్ ఉంటాయి, రా మెటీరియల్ ఉంటాయి, సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కొన్ని అసెంబుల్ చేసిన ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవునా కదా? సో బై అంటే ఇక్కడ రా మెటీరియల్ అని చెప్పి రాస్తున్నాను, ఊరికే మెటీరియల్స్ అని రాస్తున్నాను. రా మెటీరియలే కాదు, ఇంకా అదర్ మెటీరియల్స్ కూడా బై చేసి కనిపిస్తున్నాయి. మెటీరియల్స్. మేక్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? హూ విల్ మ్యానుఫ్యాక్చర్? కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అవునా కదా? సో కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో కంపెనీ అన్ని మెటీరియల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే పొటెన్షియల్ ఉంటుంది ఆ కంపెనీ దగ్గర. అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ ని, అంటే రా మెటీరియల్స్ ఏది నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ అయితే మార్చాలి. ఓకే, సో ఫినిష్డ్ ప్రోడక్ట్ వరకు చేయగలిగే పొటెన్షియల్ కంపెనీకి ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అవునా కదా? సో ఉండలేనప్పుడు ఎవరికి ఇస్తుంది? డిస్ట్రిబ్యూటర్స్. సబ్ కాంట్రాక్ట్. డిస్ట్రిబ్యూటర్. సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చి, సబ్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? ఆ మెటీరియల్ అతని దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చి మళ్ళీ కంపెనీకి రిటర్న్ చేస్తాడు, అవునా కదా? సో సేల్ అంటే ఏంటిది? సేల్ అంటే సేల్ అంటే ఏంటి? కస్టమర్ కి అమ్మటం, అవునా కదా? కస్టమర్ కి ఏం అమ్ముతావు? ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్ముతాం. కంపెనీ అన్న తర్వాత ఏం అమ్ముతారు? ఫినిష్డ్ ప్రోడక్ట్, అంతేనా కదా? కస్టమర్కి అమ్మాల్సింది ఏంటి కంపెనీ అన్న తర్వాత? సో ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతాం, అవునా కదా? సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, P2Pలో ఫైనాన్స్ ఉంది, ఎంఎం ఉంది. అంటే ఏంటి? P2Pలో మనకి మన ఇంటిగ్రేషన్ చూసుకున్నట్లయితే, ఇంటిగ్రేషన్ అంటే లింక్, కనెక్టివిటీ చూసుకున్నట్లయితే SAP FI మాడ్యూల్, SAP SD మాడ్యూల్ దేంతో కనెక్టివిటీ ఉన్నాయి? SAP MM మాడ్యూల్. సో అందరూ కూడా మ్యూట్ లో పెట్టుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యారా? సౌండ్ వస్తుంది. నాగార్జున, కీప్ యువర్ వీడియో ఆఫ్, మ్యూట్ లో పెట్టుకోండి, ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇంటిగ్రేషన్ అనేది ఉంది. ఇంటిగ్రేషన్ దేంతో ఉంది? SAP FI అలాగే SAP SD దేంతో ఉంది? SAP MM మాడ్యూల్తో ఉంది ఇంటిగ్రేషన్. అర్థమైందా లేదా? సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలంటే మెటీరియల్స్ అన్నాను. సో మెటీరియల్స్ అన్నాను. మెటీరియల్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి మనకి? జనరల్ గా చూసుకున్నట్లయితే రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, నెక్స్ట్ ట్రేడింగ్ గూడ్స్, స్పేర్ పార్ట్స్, అలాగే కొన్ని నాన్ స్టాకబుల్ ఐటమ్స్, అలాగే వేస్ట్, స్క్రాప్, కన్సూమబుల్స్. ఎవరైనా సరే మెటీరియల్ అంటే ఎక్సెట్రా. సో అట్లీస్ట్ ఇవి చెప్పగలిగే మైండ్ సెట్ మీ దగ్గర ఉండాలి. కనీసం మెటీరియల్ అంటే ఇవన్నా చెప్పాలి. మరి SAPలో మెటీరియల్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? హూ విల్ క్రియేట్ ద మెటీరియల్ ఇన్ SAP? SAPలో మనకి రియల్ టైంలో కంపెనీలో జాయిన్ అయినప్పుడు, సో హూ విల్ క్రియేట్ చెప్పండి? SAP MM యూజర్, అలాగే MDM టీమ్. ఒకవేళ కంపెనీలో మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ అనేది లేకపోతే ఎవరు క్రియేట్ చేస్తారు? SAP MM యూజర్స్. SAP MM యూజర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ అంటే అమౌంట్స్ గురించి, అర్థమైందా? MM అంటే
పర్చేసింగ్ క్వాంటిటీ. సో క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మెటీరియల్ అంటే ఎంఎం ఎఫ్ఐఆ? ఎంఎం. ఓకే, కొంచెం మెటీరియల్తో ఎఫ్ఐ కూడా లింక్ అయి ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఎంఎం అంటే ఏంటి? జనరల్గా పర్చేసింగ్ క్వాంటిటీ గురించి మాట్లాడిన ఇప్పుడు స్టాక్ ఎంఎం ఎఫ్ఐఆ? స్టాక్ ఎంఎం. స్టాక్ వాల్యూ ఎఫ్ఐ. వాల్యూ ఎఫ్ఐ. అమౌంట్ గురించి మాట్లాడితే, ప్రైజెస్ గురించి మాట్లాడితే ఎవరు రెస్పాన్సిబుల్? ఎఫ్ఐ పీపుల్. క్వాంటిటీ గురించి మాట్లాడితే ఎవరు రెస్పాన్సిబుల్? ఎంఎం. సింపుల్ లాజిక్. పర్చేసింగ్ గురించి మాట్లాడితే ఎవరు రెస్పాన్సిబుల్? ఎంఎం. అర్థమైందా లేదా? సో ఇక్కడ టూ థింగ్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒకటి మెటీరియల్ అన్నాను. మెటీరియల్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి, చదవాలి ఒకసారి చదవండి. నెక్స్ట్ ఈ మెటీరియల్, ఇప్పుడు మీకు డౌట్ పోయింది కదా, చిన్న చిన్న పాయింట్స్. ఇది ఫైనాన్స్ అంటే ఎస్ఏపి అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఎవరి దగ్గర నుంచి ఏ పర్చేస్ చేయాలి? హూ విల్ ప్రొవైడ్ ద మెటీరియల్ టు ద కంపెనీ? సో కంపెనీకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సప్లయర్, వెండార్. ఓకే, మనకి సప్లయర్స్ అన్నాం, సో వెండార్ అన్నాం. వెండార్ అయినా సరే, ఓకే, వెండార్ అన్నా సరే, వెండార్ అన్నా ఓకే, అలాగే మెటీరియల్ అన్నా ఎస్ఏపిలో మాస్టర్ డేటాలు అంటారు. ఇట్లా ఏమంటారు? మాస్టర్ డేటా. ఇదేంటిది? మాస్టర్ డేటా. సో వెండార్ అంటే మాస్టర్ డేటా ఎస్ఏపిలో, మెటీరియల్ అంటే మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మెటీరియల్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది వెండార్. అంటే మీకు రానున్న క్లాసెస్లో, ఓకే, రానున్న క్లాసెస్లో మీకు మెటీరియల్ని ఎలా క్రియేట్ చేయాలి, వెండార్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు క్లాసుల్లో డిస్కస్ చేస్తా. ఓకేనా? సో ఇక్కడ P2P అంటే ప్రొక్యూర్ టు పే అన్నాను. అంటే పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ చేసేదాకా జరిగే కంప్లీట్ ప్రాసెస్నే మనం ఏమంటాము? P2P అంటారు. పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో, పర్చేస్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ అయ్యేదాకా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏం చెప్తామో? P2P. ఓకేనా? సో మరి హూ విల్ ప్రొవైడ్ ద మెటీరియల్ టు ద కంపెనీ? వెండార్. అంతేనా? వెండార్ మనం ఏం చెప్తాము? సప్లయర్ అంటాం. అంతేనా? మరి వెండార్ ఈజ్ ఏ మాస్టర్ డేటా కదా ఎస్ఏపిలో. వెండార్ ఈజ్ ఏ మాస్టర్ డేటా ఇన్ ఎస్ఏపి. సో మరి వెండార్లో ఎన్ని రకాలైన డేటా ఉంది? వెండార్ మాస్టర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంది అంటే, ఒకటి జనరల్ డేటా, అంటే వెండార్ సంబంధించిన అడ్రస్, వెండార్ ఎక్కడ ఉంటాడు, వెండార్కి ట్యాక్స్ ఏమేమి అప్లై అవుతుంది, వెండార్కి ఏ బ్యాంకులు ఉన్నాయి, ఇవంతా కూడా ఏ కైండ్ ఆఫ్ డేటా? జనరల్ డేటా. అలాగే వెండార్ సంబంధించిన కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే వెండార్ పేమెంట్ టర్మ్స్ ఏంటి, పేమెంట్ ఎలా చేస్తాం, పేమెంట్ మోడ్ ఏంటి, ఈ వెండార్తో ఏమేమి జిఎల్తో లింక్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా. అలాగే పర్చేసింగ్ డేటా. ఏంటిది? పర్చేసింగ్ డేటా అంటే కొనుగోలు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఏంటి? వెండార్ మాస్టర్ అనేది ఎఫ్ఐతోనూ అలాగే ఎంఎంతోనూ ఏమై ఉంటుంది? ఇంటిగ్రేషన్ అయి. దేంతో లింక్ అయి ఉంటుందండి? ఎఫ్ఐతోనూ అలాగే ఎంఎంతోనూ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ 3 ఇంపార్టెంట్ పాయింటర్స్ మీరు నోట్ చేసుకోవాలి. సో వెండార్ మాస్టర్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది? జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఓకే, సో ఇక్కడ మనం ప్రొక్యూర్మెంట్ గురించి వచ్చింది కాబట్టి
మనం మాట్లాడుతున్నాం. బై అంటే ఏంటి? పర్చేస్. పర్చేస్ అనేది ప్రొక్యూర్మెంట్. ఓకే, కొనటం. పర్చేస్ చేయడం అంటే కొనడం. ఏం కొంటాం అనేది మెటీరియల్ కొంటాం అని రాసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి కొంటాం? వెండార్ దగ్గర నుంచి. వెండార్లో ఏమైంది? వెండార్ అనేది ఏంటి? మాస్టర్ డేటా. మెటీరియల్ అనేది ఏంటిది? మాస్టర్ డేటా. మనకి ప్రొక్యూర్మెంట్ లోనే మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. మన ప్రొక్యూర్మెంట్ లో మనకి ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఏమేమి ప్రొక్యూర్మెంట్ టైప్స్ ఉన్నాయి? ఇంటర్నల్ ప్రొక్యూర్మెంట్ అంటే విత్ ఇన్ ది కంపెనీలోనే మనం ప్రొక్యూర్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏముంది? ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్. అలాగే మనం కొన్ని సర్వీస్ ఓరియంటెడ్, అంతేనా? సర్వీసెస్. ఇప్పుడు మెటీరియల్ కాకుండా సర్వీస్ కొంటాం. సాఫ్ట్వేర్ సర్వీస్ మీరు కొన్నారు మా దగ్గర నుంచి. సో ఇందులో ఏమైనా మెటీరియల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా? లేదు. సర్వీస్ ఓరియంటెడ్. ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఇప్పుడు ఏమంటారు? ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్ అంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ లోనే సో ఎక్స్టర్నల్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రొక్యూర్మెంట్. ఓకే, వీటిని ఏమంటాం మనం? ప్రొక్యూర్మెంట్స్. అంటే కొనడంలోనే టైప్స్ ఉన్నాయి మనకి. ఇంటర్నల్ గా కొనొచ్చు, బయట సైడ్ నుంచి కొనొచ్చు, ఎక్స్టర్నల్ గా కొనవచ్చు, అది రా మెటీరియల్ కొనొచ్చు, సర్వీస్ కూడా కొనొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ సర్వీస్ కాదు. ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, రా మెటీరియల్ ఉంటుందా? సర్వీస్ అంతేనా? సర్వీస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్. ఓకే, దానికి పిఓనా నాన్ పిఓనా? నాన్ పిఓ. ఓకే, సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మీకు బై అంటే ఒక క్లారిటీ వచ్చిందా లేదా? ఈ మెటీరియల్ ని సో కంపెనీ ఏం చేస్తుంది అంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఏం చేస్తుంది? మ్యానుఫ్యాక్చర్ అంటే రా మెటీరియల్ స్టేజ్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టేజ్ వరకు కంపెనీ రెస్పాన్సిబుల్. ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ కంప్లీట్ గా చేస్తుందా లేకపోతే ఫుల్ చేస్తుందా? పార్షియలా ఫుల్లా? పార్షియల్ చేయొచ్చు ఒక్కోసారి. ఆ పార్షియల్ చేసిన దానికి థర్డ్ పార్టీ వెండార్కి ఏం చేయొచ్చు? గూడ్స్ ని పంపించి ఫినిష్డ్ ప్రోడక్ట్ చేయొచ్చు. అవునా కాదు? సో కాబట్టి మన కెపాసిటీలో ఉంటే మనం చేసి పెడతాం. మన కెపాసిటీ బియాండ్ ఉంటే థర్డ్ పార్టీ వెండర్ రిక్రూట్ చేసుకొని మనం సగం చేసి వాడికి సగం ప్రొక్యూర్మెంట్ మనం అప్పచెప్తాం. దాన్నే మనం ఏం చెప్తాము? సబ్ కాంట్రాక్టింగ్. దాన్ని ఏమంటాం? సబ్ కాంట్రాక్టింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? సబ్ కాంట్రాక్టింగ్. తర్వాత ఫైనల్ గా ఏం చేస్తారు? కస్టమర్ కి సేల్స్. కస్టమర్ కి ఏం చేస్తారు? సేల్ చేస్తారు. సేల్ ఏ గుడ్స్ సేల్ చేస్తారు? ఫినిష్డ్ ప్రోడక్ట్ ని సేల్ చేస్తారు. సో కాబట్టి మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది అసలు ప్రొక్యూర్మెంట్ అంటే ఏంటి. వీటిలో పెట్టమని చెప్పాలి. ప్రొక్యూర్మెంట్ అంటే సో హలో వీడియో ఆఫ్లో పెట్టండి. ఓకే, సో కాబట్టి ఒక ఐడియా వచ్చిందా రాలేదా? ఐడియా వచ్చింది. మరి సప్లయర్ అన్నాం. సప్లయర్ అంటే ఎవరు? హూ ఆర్ ప్రొవైడింగ్ ద వెండార్. వెండార్ అంటే ఎవరు? మనకి గూడ్స్ ని ప్రొవైడ్ చేసేది వెండార్. మరి వాడికి గూడ్స్ ని మనకి పంపించినందుకు వాడికి మనం ఏం చేయాలి? మనకి గూడ్స్ ని పంపించినప్పుడు వాడికి ఏం చేయాలి? పేమెంట్ చేస్తాం. వాడు మనకి గూడ్స్ పంపిస్తే కంపెనీ ఏం చేస్తుంది? పేమెంట్ చేస్తుంది. రా మెటీరియల్ మనం పంపించినందుకు మనం దానికి ఏం చేస్తాం? పేమెంట్ చేస్తాం. సో మరి పేమెంట్ లో మనకి ఎలా పేమెంట్ చేస్తాం? చెక్, వైరా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, ఆర్టీజీఎస్, వీటిని ఏమంటాం మనం? పేమెంట్ మెథడ్స్. అంటే వెండార్ సంబంధించిన పేమెంట్ చేయాలంటే వెండార్ సంబంధించిన ఏ డేటా ఉండాలి మీ దగ్గర? ఇప్పుడు వెండార్ కి పేమెంట్ చేయాలి, ఏ డేటా ఉండాలి మీ దగ్గర? బ్యాంక్ డేటా ఉండాలి. వెండార్ బ్యాంక్ డేటా, అలాగే వెండార్ సంబంధించిన అడ్రస్, డీటెయిల్స్ అన్ని ఉండాలి కదా. అవన్నీ ఎక్కడ మెయింటైన్ చేస్తారు?
ఎస్ఏపిలో Company code. మాస్టర్. వెండార్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేంట్లో ఉంటుంది? వెండార్ మాస్టర్. వెండార్ మాస్టర్ డేటాలో డేటాని మనం మెయింటైన్ చేస్తున్నాం. ఏ డేటాని? 3 types ఆఫ్ డేటా ఉంది. ఏ టైప్స్ ఆఫ్ డేటా? 3 types ఆఫ్. ఆ డేటా పేరేంటి? జనరల్ డేటా, పర్చేసింగ్ డేటా, నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా. మరి ఈ డేటాని మెయింటైన్ చేయడాన్ని మనం ఏమంటాం? వెండార్ మేనేజ్మెంట్, వెండార్ మెయింటెనెన్స్, వెండార్ మేనేజ్మెంట్. వెండార్ మేనేజ్మెంట్ అంటే ఇంక్లూడింగ్ వెండార్ డేటాని మెయింటైన్ చేయడం కాదు, వెండార్ కి సంబంధించిన పేమెంట్స్ ని ప్రాసెస్ కూడా చేయాలి. వెండార్ ఏమడుగుతాడు? నాకు ఎప్పుడు పేమెంట్ చేస్తున్నావు అని స్టేటస్ అడుగుతాడు. ఆ స్టేటస్ ని మనం ఏం చెప్పాలి? రెస్పాన్స్ అవ్వాలి. సో వి నీడ్ టు రెస్పాండ్ టు ద వెండార్ పేమెంట్స్. అంతేనే కదా. వెండార్ క్వరీస్ అడుగుతారు. ఆ క్వరీస్ ఏం చేయాలి? మనం ఆన్సర్ చేయాలి, అవునా కదా? అంటే వెండార్ క్వరీస్ కి ఆన్సర్ చేయడం, వెండార్ డేటాని మెయింటైన్ చేయడం. ఓకే, దీనంతా ఏం చెప్తాం మనం? వెండార్ మాస్టర్ డేటా. అంతేనా? ఇప్పుడు వెండార్ డేటా కావాలి నీ దగ్గర. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా ఎస్ఐపిలో. ఈ డేటాని ఎలా గ్యాదర్ చేస్తాం? సో హౌ టు గ్యాదర్ ద వెండార్ మాస్టర్ డీటెయిల్స్. వెండార్ మాస్టర్ డేటాని నేను గ్యాదర్ చేయాలి. ఎలా గ్యాదర్ చేస్తాం? సో హౌ టు గ్యాదర్ ద వెండార్ మాస్టర్ డీటెయిల్స్? వెండార్ తో కనెక్ట్ అవ్వాలి. వెండార్ తో కనెక్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేయాలి? గ్యాదర్ చేయాలి. వెండార్ తో కనెక్ట్ అయ్యి వెండార్ సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం ఏం క్రియేట్ చేయాలి? మాస్టర్ డేటాని క్రియేట్ చేయాలి. వెండార్ మాస్టర్ డేటాని ఎవరు క్రియేట్ చేస్తారు? హూ విల్ క్రియేట్? ఎఫ్ఐ, ఎంఎంఆర్. ఇది ఇద్దరితోనూ ఇంటిగ్రేట్ ఉంది కాబట్టి ఎండ్ యూజర్స్. అలాగే ఇంకోళ్ళు ఎవరు? ఎండిఎం టీమ్. ఎండిఎం టీమ్. ఎండిఎం అంటే ఎవరు? మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్. మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీమ్ విల్ ప్రిపేర్ ది మాస్టర్ డేటా. క్లారిటీ వచ్చేసిందా లేదా? ఎవ్రీవన్ గాట్ క్లారిటీ, రైట్? ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చేసిందో రాదా? ఓకే. సో మాస్టర్ డేటా అంటే ఇప్పుడు ఏ టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా? మెయిన్ మాస్టర్ డేటా చెప్పండి ఏంటిది? మెటీరియల్ మాస్టర్, వెండార్ మాస్టర్. మాస్టర్ డేటాని ఎవరు క్రియేట్ చేస్తారు రియల్ టైంలో ఎస్ఏపిలో? End users. ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్స్ ఇంకెవరు క్రియేట్ చేస్తారు? MDM. ఓకేనా? సో మరి ఇక్కడ సింపుల్ గా నేను ఓన్లీ మెటీరియల్ అండ్ మాస్టర్ డేటా గురించి మాట్లాడుతున్నాను. ఇంకా ప్రొక్యూర్మెంట్ సైకిల్ అని ఇంకా వెళ్ళలేదు, ఇంకా ప్రాపర్ గా వెళ్ళా. ఓన్లీ మనం ప్రొక్యూర్మెంట్ గురించే మాట్లాడుతున్నాం, ఇంకా అవ్వలేదు. ఓకే, ఇంకా మనం దాని గురించి డిస్కస్ చేయట్లా. మరి ఎస్ఏపిలో మనకి సో టీ కోడ్స్ ఉన్నాయండి. ఎస్ఏపిలో ఏమున్నాయి మనకి? మాస్టర్ డేటాని క్రియేట్ చేయాలి అంటే ఏ మాస్టర్ డేటా? వెండార్ మాస్టర్, అలాగే మెటీరియల్ మాస్టర్. ఈ మాస్టర్ డేటాని క్రియేట్ చేయాలి అంటే మనకి ఎస్ఏపిలో టీ కోడ్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో సో టీ కోడ్స్ ఉన్నాయి. ఆ టీ కోడ్స్ ఏంటో చూద్దాం. సో ఒక వెండార్ని మనం ఒక ఎఫ్ఐ వెండార్ని క్రియేట్ చేయాలంటే ఏంటిదండి? ఫైనాన్స్ వెండార్ని క్రియేట్ చేయాలంటే ఎవరు ఏ వెండార్ని? ఫైనాన్స్ వెండార్ని క్రియేట్ చేయాలి అంటే సో FK01 క్రియేషన్. ఎప్పుడు 01 అంటే క్రియేట్ అని అర్థం. 02 అంటే FK02 అంటే చేంజ్, అంటే మాస్టర్ డేటాలో మార్పులు చేకూర్పులు చేయాలి క్రియేట్ చేసిన తర్వాత. అంటే ఏంటి? FK02. FK03 అంటే ఏంటి? డిస్ప్లే. ఓకే, అలాగే FK05 అంటే బ్లాక్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? ఇది ఏ వెండారు? ఫైనాన్స్ వెండార్. పర్చేసింగ్ వెండార్ కాదు, ఫైనాన్స్ వెండార్. సో అలాగే పర్చేసింగ్ వెండార్ని క్రియేట్ చేయాలి అంటే సో పర్చేసింగ్ వెండార్ని క్రియేట్ చేయాలంటే MK01, MK02, MK03, MK05. సో అంటే ఓన్లీ పర్చేసింగ్ డేటా అంటే ఏంటి? జనరల్ డేటా ప్లస్ ఈ రెండిట్లో కామన్ గా ఏముంటది? జనరల్ డేటా ప్లస్ సో కంపెనీ కోడ్ డేటా. అంటే ఏంటి? ఈ రెండు డేటాలు కలిపితే ఎఫ్ఐ వెండార్.
ఇక్కడ జనరల్ డేటా కామన్ గా ఉంటుంది. జనరల్ డేటా ప్లస్ ఏ డేటా? పర్చేసింగ్ డేటా. దీన్ని ఏమంటాం మనం? ఏ వెండార్ అంటాం? పర్చేసింగ్ వెండార్. ఓకే, అంటే ఏంటి? ఎంఎం వెండార్. సింపుల్ గా మాట్లాడితే ఎంఎం వెండార్ అని రాసుకోండి ఓన్లీ. మరి రెండు అంటే ఏంటి? జనరల్ డేటా ప్లస్ కంపెనీ కోడ్ డేటా ప్లస్ మూడోది ఏంటిది? పర్చేసింగ్ డేటా. ఈ మూడిట్లకి ఒక టీ కోడ్. XK01, XK02, XK03, XK05. క్లారిటీ వచ్చిందా లేదా? చెప్పండి. ఇప్పుడు ఫైనాన్స్ వెండార్లో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది? జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. వెండార్లో ఏ కైండ్ ఆఫ్ డేటా ఉంటుంది? జనరల్ డేటా, పర్చేసింగ్ డేటా. సో మూడు కలిపి అంటే జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. ఎవరు టీ కోడ్స్ ఏంటి? XK01, 02, 03, 04. సో ఒక క్లారిటీ వచ్చిందా లేదా? టీ కోడ్స్ ఎస్ఏపిలో అంటే మాస్టర్ డేటాని క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ ఇవి. ఇది ఏ కైండ్? ఇది వెండార్ మాస్టర్ డేటా క్రియేషన్ టీ కోడ్స్. మరి ఎస్ఏపిలో మెటీరియల్ ని క్రియేట్ చేయాలి అంటే మరి దానికి కూడా టీ కోడ్స్ ఉన్నాయి. ఎస్ఏపిలో మనకి మెటీరియల్ మాస్టర్ డేటా క్రియేట్ చేయాలి అంటే దానికి కూడా మనకి ఏమున్నాయి? సార్ మీ సౌండ్ వినపడతలేదు సార్. సార్ మిమ్మల్ని మ్యూట్ అవుతారు. ఎవరు మ్యూట్ లో పెట్టింది? ఎవరు మ్యూట్ లో పెట్టింది? ఓకే, సో ఎక్కడి నుంచి వినపడతలేదండి మీకు? బై మిస్టేక్ మ్యూట్ అయిందిలేండి సార్, నేనే చేస్తా. సారీ. ఎక్కడి నుంచి వినపడతలేదు మీకు? జస్ట్ ఒక వన్ మినిట్ సార్ అంతే. ఓకే, సో ఇక్కడ దాకా అర్థమైందా? ఇక్కడ దాకా. సో ఇక్కడ దాకా మనం వెండార్ మాస్టర్ డేటాని క్రియేట్ చేయాలి అంటే ఎఫ్ఐ వెండార్ని క్రియేట్ చేయాలంటే ఎఫ్ఐ వెండార్లో ఏ డేటా ఉంటుంది? జనరల్ డేటా ప్లస్ కంపెనీ కోడ్ డేటా. ఎంఎం వెండార్లో ఏ డేటా ఉంటుంది? జనరల్ డేటా ప్లస్ పర్చేసింగ్ డేటా. సో అలాగే మూడు కలిపి మనకి టీ కోడ్స్. ఎక్కడ? అది ఎస్ఏపిలో టీ కోడ్స్. ఎస్ఏపిలో టీ కోడ్స్. సో మెటీరియల్ మాస్టర్ డేటాని క్రియేట్ చేయాలి అంటే సో మెటీరియల్ మాస్టర్ డేటా. సో మెటీరియల్ అనేది ఏ మాడ్యూల్తో లింక్ అయి ఉంటుందో తెలుసా? మెటీరియల్ని కొంటున్నాం, పర్చేసింగ్ అంటే ఏ మాడ్యూల్? ఎంఎం. మెటీరియల్ని అమ్ముతున్నాం, ఏ మాడ్యూల్? ఎస్డి. సో మెటీరియల్ సంబంధించి పేమెంట్ చేస్తున్నాం ఎవరికి? వెండార్కి, ఏ మాడ్యూల్? ఎఫ్ఐ. మెటీరియల్ స్టోర్ చేస్తున్నాం, ఏ మాడ్యూల్? వేర్ హౌస్ మేనేజ్మెంట్. మెటీరియల్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం, ఏ మాడ్యూల్? ఎంఎం. సో మెటీరియల్ మెయింటెనెన్స్ చేస్తున్నాం, ఏ మాడ్యూల్? మెటీరియల్ ఎక్కడ ఉంటుంది? ప్లాంట్ మెయింటెనెన్స్. వేర్ హౌస్ మేనేజ్మెంట్ అంటే ఎఫ్ఐ, ఎంఎం, ఎస్డి, పిపి. పిపి అంటే మెటీరియల్ ప్లానింగ్ చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ కావాలని, ఏ మాడ్యూల్? పిపి. ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే ఒక్క మాడ్యూల్తో కాదు మెటీరియల్ అనేది లింకేజ్. సో ఇదే మెటీరియల్ ఎఫ్ఐతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, ఎంఎంతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, ఎస్డితో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. ఎక్స్టెండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అంటారు, ఈడబ్ల్యూఎం అంటారు. ఓకే, ఇదే ప్లాంట్ మెయింటెనెన్స్. ఓకే, ఇంకా ప్రొడక్షన్ ప్లానింగ్. సో ఎక్సెట్రా. సో ఇన్ని మాడ్యూల్స్తో ఈ మెటీరియల్ అనేది లింక్ అయ్యింది, ఒకటి కాదు. మరి ఎస్ఏపిలో మెటీరియల్ని ఎవరు క్రియేట్ చేస్తారని చెప్పినాము? సో హూ విల్ క్రియేట్ ద మెటీరియల్ మాస్టర్ డేటా ఇన్ ఎస్ఏపి? సో ఎస్ఏపిలో మెటీరియల్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎస్ఏపి ఎండ్ యూజర్స్. సార్ సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ లేదా ఎండిఎం టీమ్.
కంపెనీలో ఎండిఎం టీంని పెట్టుకునే స్తోమత లేకపోతే SAP మరి టీ కోడ్స్ ఏంటి? సో MM01 మెటీరియల్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? SAP లో MM01 అలాగే MM02 అలాగే MM03 అలాగే MM05. క్రియేషన్ ఎప్పుడు కూడా 01, చేంజ్ ఎప్పుడు కూడా 02, డిస్ప్లే ఎప్పుడు కూడా 03. అంటే SAP లో మనకి మెటీరియల్ ని క్రియేట్ చేయాలి అంటే ఈ టీ కోడ్స్ ఉన్నాయబ్బా. క్లారిటీ వచ్చిందా రాలేదా? సో టీ కోడ్స్ అంటే ఏంటి అన్న సిస్టంలో చూపిస్తాను. అంటే SAP లో క్రియేట్ చేయాలి అంటే టీ కోడ్స్ కావాలి. ఫస్ట్ SAP లో క్రియేట్ చేయాలంటే ఏదైనా క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? టీ కోడ్స్ కావాలన్నమాట. ఓకే, సో ప్రొక్యూర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే అంటే ఏంటి, మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము అంటే ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం? వెండార్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాం. మరి ప్రొక్యూర్మెంట్ వెండార్ దగ్గర నుంచి చేసేటప్పుడు ఊరికే కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ వెండార్తో జరుగుతూ ఉంటాయి. అవునా కదా? పెద్ద పెద్ద ఐటమ్స్, పెద్ద లక్షల్లో కోట్ల రూపాయల్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కొంటా ఉంటారు కంపెనీ అన్నది. మరి అవి క్రెడిట్ బేస్ లో కొంటారా, క్యాష్ బేస్ లో కొంటారా? జనరల్ గా మనం అకౌంట్ లో క్రెడిట్ బేసిస్, మనం ఫాలో అయ్యేది క్రెడిట్ బేస్ కూడా, క్యాష్ బేస్ కూడా ఉంటుంది. సో మనం అప్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం. సో అప్రూవల్ కాన్సెప్ట్, అకౌంట్స్ పేయబుల్ అంటే లయబిలిటీ. ఎవరికి వెండార్కి పేమెంట్ చేయాలి. ఇట్స్ ఎ లయబిలిటీ అంటే కరెంట్ లయబిలిటీ. అవునా కదా? అంటే పేయబుల్ ఈజ్ అప్రూవలే కదా. అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏం రిసీవ్ చేసుకుంటున్నాం? డబ్బులు. ఎవరి దగ్గర నుంచి? క్యాష్. ఎవరి దగ్గర నుంచి? కస్టమర్ దగ్గర నుంచి. అంటే ఇది కూడా అప్రూవలేగా. అంటే ఫ్యూచర్ లో రిసీవ్ అవుతుంది, ఫ్యూచర్ లో మనం పేమెంట్ చేస్తున్నాము అనేది ఎప్పుడు కూడా అప్రూవలే. అవునా కదా? ఈరోజు వచ్చినాయి కానీ పేమెంట్ ఎప్పుడు చేస్తాం? ఫ్యూచర్. అవునా కదా? సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా మనం మాట్లాడుకుంటే మరి ఇక్కడ రా మెటీరియల్ అనేది వెండార్కి మనం క్రెడిట్ బేస్ లో తీసుకుంటాం. మరి ఊరికే ఎప్పుడు మరి పేమెంట్ చేయాలి? నువ్వు ఎప్పుడు గూడ్స్ వస్తాయని చెప్పి నోటి మాట చెప్పుకుంటావా, లేకపోతే ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ రాసుకుంటావా? కాంట్రాక్ట్, అగ్రిమెంట్ ఎందుకు రాసుకోవాలి? కాంట్రాక్ట్, అగ్రిమెంట్ దేనికి? ప్రూఫ్ కోసం. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ దేనికి? కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లేకపోతే ఏమైపోతుంది చెప్పాలి. ఫిజికల్ ప్రూఫ్ సార్. కాంట్రాక్ట్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి. లీగల్ కోసం సార్. కాంట్రాక్ట్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? వెండార్ టయానికి గూడ్స్ పంపించడు, నువ్వు టయానికి పేమెంట్ చేయి. అప్పుడు ఇద్దరి మధ్య ఉన్న లైసెన్స్ బ్రేక్ అవుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య పెట్టిన ఒప్పందం ఫెయిల్ అయ్యి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవాలి వస్తుంది. అంతేనా కదా? నువ్వు ఆ రోజున ఆ మాట ఇచ్చావు, ఈ రోజు నేను నిలబెట్టుకోలేకపోయావు. గూడ్స్ పంపిస్తానన్నావు, ఈ టయానికి నాకు పక్క నుంచి కస్టమర్కి ఆర్డర్ చేయాలి, నీ మూలం డిలే అయ్యింది, నాకు ఇంత లాస్. నువ్వు డబ్బులు కడతానన్నావు, నాకు డబ్బులు రాలేదు, నేను మెటీరియల్ కొనుక్కోలేకపోయాను, వెండార్ కంప్లైంట్. అందుకే మరి ఇద్దరి మధ్య ఏముండాలి? కాంట్రాక్ట్ ఉండాలి. కాంట్రాక్ట్స్ ఎన్ని టైప్స్? ఓకే, ఒకటి వాల్యూ బేస్డ్ అంటే డబ్బుతో, రెండోది క్వాంటిటీ బేస్డ్. కాంట్రాక్ట్స్ ఎప్పుడు కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే మనీ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్. మరి కాంట్రాక్ట్ లో ఏం రాసుకుంటాం? టర్మ్స్ అండ్ కండిషన్స్. ఊరికే బేసిక్ టచ్అప్ ఇస్తున్నా ఇది, తర్వాత కాంట్రాక్ట్ గురించి చెప్పేటప్పుడు ఇంకొంచెం డీటెయిల్ చెప్తాను.
టర్మ్స్ అండ్ కండిషన్. ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాలి? ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్? ప్రైజింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ డిస్కౌంట్స్. ప్రైజింగ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏముంటుంది? డిస్కౌంట్స్. తర్వాత ఏముంటుంది? క్వాలిటీ. తర్వాత క్వాంటిటీ. తర్వాత డెలివరీ డేట్, ఎప్పుడు డెలివరీ చేయాలి. ఓకే, సో ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంపార్టెంటే కదా? కాంట్రాక్ట్ కావాల్సింది ఇంపార్టెంటే కదా? సో ఇంపార్టెంట్. సో కాబట్టి కాంట్రాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాంట్రాక్ట్ లేకపోతే మనకి ఏమవుతుంది? వాళ్ళిద్దరి మధ్య ఉన్న లైట్ పోతుంది. సో అందరూ ఏంటి ఈరోజు మీట్లో ఉండట్లేదు? ఎవరు కూడా బయటకి ఎందుకు వస్తున్నారు మీట్లో నుంచి? సో కాబట్టి ప్రతి దానికి కూడా కాంట్రాక్ట్ అనేది చాలా 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 కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అంటే రేపు పొద్దున ఇందులో కూడా మీకు జాబ్ ఉండొచ్చు. కాంట్రాక్ట్ ఎవరితో ఉంటుంది? వెండార్తో ఉంటుంది. షరతులు, సిగ్నేచర్స్, బోత్ పార్టీస్ ఏముండాలి? సిగ్నేచర్స్ పెట్టుకోకపోతే ఎవరెవరి మధ్య ఉంది ఇంటి కాంట్రాక్ట్ కూడా తెలియదు కదా. సిగ్నేచర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ స్కూల్. సో కాబట్టి ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఓకే, సో ఇది ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి టైప్ ఆఫ్ మెటీరియల్ కూడా యాడ్ చేయాలి సార్. చెప్పండి. టైప్ ఆఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది కదా డీటెయిల్స్ లో, కాంట్రాక్ట్ లో. టైప్స్ ఆఫ్ మెటీరియల్. ఓకే, సో ప్రైజింగ్, డిస్కౌంట్, క్వాంటిటీ అంటే ఇంక్లూడ్ మెటీరియల్ అన్నమాట. క్వాంటిటీ నథింగ్ బట్ స్టాక్, అంతేగా? సో క్వాలిటీ, క్వాంటిటీ ఇవన్నీ కూడా. సో ఇంకా ఉంటాయి, బట్ ఏంటంటే జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నా. ఓకే, అంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంకా కాంట్రాక్ట్ గురించి వచ్చినప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తాం. ఫస్ట్ క్లాస్ కాబట్టి అన్ని ఒక టచ్అప్, ఒక ఐడియా వీటి మీద. ఓకే, సో అంటే ప్రొక్యూర్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ కాంట్రాక్ట్ని మనం పెట్టుకోవాలి. అసలు కాంట్రాక్ట్ పక్కన పెట్టు, అసలు ఎంత క్వాంటిటీ కొనాలనే నాలెడ్జ్ మనకు ఉండాలా వద్దా? మనకి ఏముండాలి? ఎంత క్వాంటిటీ కొనాలి అనే నాలెడ్జ్. ఎలా, ఏ బేస్ మీద? హౌ మచ్ క్వాంటిటీ ఐ నీడ్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ ది వెండర్? ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేస్తారు? ఎలా కొనాలి? హౌ మచ్ క్వాంటిటీ ఐ నీడ్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ వెండర్. సో ఎంత క్వాంటిటీ నేను కొనాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అండ్ ఏ బేస్ మీద? హౌ మచ్ క్వాంటిటీ ఐ నీడ్ టు ప్రొక్యూర్ ఫ్రమ్ ది వెండర్. పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సప్లైని బట్టి చేస్తారు. ఎంత సప్లై రిక్వైర్మెంట్ చెప్పాలి. It depends on sales. సేల్స్ ఆర్డర్ బేస్ మీద. ఇంకా అంటే కస్టమర్ ఆర్డర్స్. ఇంకా ఏ బేస్ మీద ఇంత క్వాంటిటీ కొనాలి అనేది ఏ బేస్ మీద ఉంటుంది? దాన్ని ఏమంటాం మనం? ఎంఆర్పి ప్లాన్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్. ఏముంటుంది? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్. ఫస్ట్ జరిగే యాక్టివిటీ అసలు మెటీరియల్ రిక్వైర్మెంట్ కావాలి. ఆ తర్వాత ఎవరిని కాంటాక్ట్ చేస్తాం? వెండర్ని కాంటాక్ట్ చేస్తాం. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ మనకి ఏ మాడ్యూల్? ఎంఆర్పి అనేది ఏ మాడ్యూల్? ఎంఆర్పి అనేది ఏ మాడ్యూల్? మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ పిపి. మెటీరియల్ ఏ మాడ్యూల్? ఎంఎం. అంటే పిపి ఎంఎం అంటే వాళ్ళిద్దరూ కలిసి కూర్చొని డిసైడ్ చేస్తారు ఎంత క్వాంటిటీ కావాలి అంటే ఏ బేస్ మీద? ప్రీవియస్ ట్రాక్ రికార్డ్. కన్జప్షన్ బేస్ మీద అంటే పాస్ట్ హిస్టరీ బేస్ మీద. ఇంకా ఫ్యూచర్ ట్రెండ్స్, ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి రానున్న రోజుల్లో ఇంత క్వాంటిటీ కావాలి అనేది ఫ్యూచర్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని. ఇంకా
పాస్ట్ హిస్టరీ, ఫ్యూచర్ టెన్స్ ఇంకే ఉంది. కస్టమర్ యొక్క డిమాండ్స్ ని బేస్ చేసుకొని మనం ఏ ప్లానింగ్ చేస్తాము? ఎంఆర్పి. ఎంఆర్పి ఇస్ నథింగ్ బట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్. సో మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది చేస్తాం. అర్థమైందా? అర్థం కలదా? సో ఫస్ట్ చేయబోయే ప్రక్రియ ఏంటి? మనకి బేసిక్ స్టెప్ ఏంటి? ఎంఆర్పి ప్లాన్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్. The initial step that company will do is MRP plan. So which team generally participate in MRP? Material management team under PPT, production plan. Material management under production plan, PPT. ఫస్ట్ మనం ఎంఆర్పి ప్లానింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? హూ ఈస్ ద బెస్ట్ వెండర్? బెస్ట్ వెండర్ సెలెక్షన్ అదేమంటాం? బెస్ట్ వెండర్ సెలెక్షన్. సో బెస్ట్ వెండర్ సెలెక్షన్ ఆన్ వాట్ బేసిస్? కొటేషన్. కొటేషన్ అంటే వాట్ ఇస్ కొటేషన్? ప్రైజింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ అండ్ ప్రైసింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు SAP ప్రొవైడ్ చేసే వాళ్ళు అమెరికాలో 4 ఉన్నారు. సామ్ఎస్కే ఇంకోళ్ళు ఉన్నారు, 4 ఉన్నారు. సో మీరేంటి వెళ్ళి P2P కోర్సు ఎంత? సో ఒక ఆయన 25,000, ఒక ఆయన 5,000, ఒక ఆయన 15,000, ఒక ఆయన 13,000. ఓకే, ఏ బేస్ మీద మీరు ఫైనల్ చేస్తారు? ఏ బేస్ మీద? సో హూ హ్యాస్ మార్కెట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్? రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది? ఎవరికి చెప్తే ఫస్ట్ నాకు అర్థమవుతుంది. ఓకే, అర్థమయ్యేది ఎవరు చెప్తే అర్థమవుతుంది, ఎవరు చెప్తే జాబ్ వస్తుంది. ఈ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు కోర్సులో జాయిన్ అవుతారు కదా. సో కాబట్టి మరి ఈ వీళ్ళలో బెస్ట్ ఎవరో మీరే చూస్ చేసుకుంటారు. బెస్ట్ వెండర్ సెలెక్షన్ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ టైం, రైట్ క్వాలిటీ, రైట్ టైంలో రైట్ క్వాలిటీని ఎవరు డెలివర్ చేస్తారు? ఫస్ట్ పాయింట్ అదే కదా మనకు కావాల్సింది. అలాగే రైట్ ప్రైస్ ఎవరు డెలివరీ చేస్తారు? తక్కువ ప్రైస్. క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, డెలివరీ టైం ఉండాలి. అంతేగాని వాడు ఎప్పుడు చెప్తారంటే ఎప్పుడో మొత్తం 1 సంవత్సరానికి పంపించడానికి ఉపయోగం ఉంది. రైట్ క్వాంటిటీ, రైట్ టైం. అది ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో, మనకి చీప్గా ఎవరైతే ఇస్తారో, ఓకే, అండ్ ఆ వెండర్తో మనం లాంగ్ టర్మ్ లైజన్, దాని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలి. వెండర్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెండర్కి మనం కస్టమర్స్ ఆర్ గాడ్స్ ద వెండర్, అంతేనే కదా. ఎప్పుడైనా బిజినెస్ లో కస్టమర్స్ ఆర్ గాడ్స్, అవునా అల్టిమేట్గా. సో కాబట్టి వెండర్ అనే ఓడికి మనం గాడ్స్ అంటాం. సో కాబట్టి మనం లేకపోతే వెండర్ లేడు. మనం కొనుగోలు చేసాం, మనం లేకపోతే వెండర్ లేడు. కాబట్టి మరి వెండర్ మనకి ఏమి ఇవ్వాలి? వెండర్ మనకి ఏమి ఇవ్వాలి? డిస్కౌంట్స్ ఇవ్వాలి. డిస్కౌంట్స్ ఇస్తే వాడితో ఎక్కువ రోజులు ఉంటాం. డిస్కౌంట్స్ ఇవ్వకపోతే నువ్వు కాకపోతే అదే మెటీరియల్ వేరే చోట దొరుకుతా, ఇంక నీ దగ్గర ఎందుకు కొనాలి అంటాం. కాబట్టి డిస్కౌంట్స్ అనేవి ఇంపార్టెంట్ బిజినెస్ లో. సో కాబట్టి వెండర్తో మనం ఏముండాలి? లాంగ్ టర్మ్ లైజన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఒకవేళ డబ్బులు కట్టకపోయినా 2 నెలలు అవుతాడు, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ పెట్టుకుంటే నమ్మకం. కాబట్టి ఈ పాయింట్లన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున జాబ్లో మీరు ఎన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో వెండర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, వెండర్ మేనేజ్మెంట్, వెండర్ మెయింటెనెన్స్ ఇలాంటివన్నీ చదువుతూ ఉంటాం. అప్పుడు ఈ మీనింగ్ తెలియకపోతే మనకు కష్టం అవుతుంది. అర్థమైందా లేదా? సో కాబట్టి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది ఎవరు చేస్తారండి? పీపీ టీము అలాగే ఎంఎం టీం కలిసి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసిన తర్వాత మార్కెట్లో ఈ మెటీరియల్ని రైట్ క్వాంటిటీ, రైట్ టైం, రైట్ ప్లేస్లో మనకి ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆ పర్సన్ని మనం చూస్ చేసుకోవాలి. అతనే వెండర్. వెండర్తో మనం ఏం మెయింటైన్ చేయాలి? లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత వెండర్తో మనం ఏం క్రియేట్ చేసుకోవాలి? కాంట్రాక్ట్ని క్రియేట్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పెట్టుకోవాలి. ఓకే,
సో ఇదంతా కూడా దేంట్లో పార్ట్, ఇదంతా కూడా దేంట్లో పార్ట్? ప్రొక్యూర్మెంటా, మ్యానుఫ్యాక్చరింగా? ఇదంతా కూడా ప్రొక్యూర్మెంట్. ఇదంతా కూడా దేంట్లో పార్ట్ అండి? ప్రొక్యూర్మెంట్లో పార్ట్ ఇవంతా. సో కాబట్టి ప్రొక్యూర్ టు పే అంటే పర్చేస్ చేయడం. అంటే ఏం పర్చేస్ చేస్తున్నాం మనం? రా మెటీరియల్ని పర్చేస్ చేస్తున్నాం. సో అలాగే ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం? వెండార్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం. మెటీరియల్ వెండార్ ఎస్ఏపిలో ఏంటిది? మాస్టర్ డేటా. వెండార్లో మనం ఏం డేటా మెయింటైన్ చేస్తాం? జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. మెటీరియల్ అనేది ఏ మాడ్యూల్తో లింక్ అయ్యి ఉంది? ఎఫ్ఐ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్, పిపి మాడ్యూల్, క్యూఎం. క్యూఎం అంటే ఏంటి? క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్. దాదాపు అన్ని మాడ్యూల్తో మెటీరియల్ అనేది లింక్ అయ్యి ఉంది, ఇంటిగ్రేషన్ అయ్యి ఉంది. కాబట్టి ఎస్ఏపిలో వెండార్ మాస్టర్ అనేది చాలా పెద్ద మాస్టర్ డేటా, మెటీరియల్ మాస్టర్ రెండు కూడా ఇంపార్టెంట్ అంటే కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి P2P అంటే ఓన్లీ మెటీరియల్ కాదు, ఓన్లీ ఎంఎంఎల్ కాదు, ఇంక్లూడింగ్ ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే పేమెంట్స్, మనీ, ఇన్వాయిస్, పేమెంట్స్, ఇవన్నీ ఏంటిది? ఎఫ్ఐ. రికన్సిలేషన్ ఎఫ్ఐ. ఓకేనా? సో కాబట్టి ఈ మాడ్యూల్ అనేది ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది, అలాగే ఎస్డి మాడ్యూల్తో కూడా ఇంటిగ్రేట్ ఉంది. కాబట్టి ఇక్కడ దాకా నాకు తెలిసి ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకున్నా. క్లారిటీ రాకపోతే ఎందుకంటే బాగా ఎవరు చెప్పరు ప్రపంచంలో తెలుగులో. ఓకే, ఎందుకంటే అర్థమయ్యేది ఏ వీడియో చేసినా యూట్యూబ్లో దొరకదు, స్టాంప్ కొట్టి ఇస్తాం, ఇంత డెప్త్గా కూడా దొరకదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ టీ కోడ్స్ వరకు ఈరోజు చూడాలి. టీ కోడ్స్ ఇంకా ఉన్నాయి. ఇది జస్ట్ లైక్ పార్ట్ ఏ. పార్ట్ బిలో ఇంకా ఇవన్నీ చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ప్రొక్యూర్మెంట్ గురించే మాట్లాడుతున్నాను. తర్వాత ఏం చేద్దాం? మనకి ఒక సైకిల్, P2P సైకిల్ చెప్తాను టుమారో సెషన్లో. జర్నల్ ఎంట్రీస్ వేస్తాను. ఆ జర్నల్ ఎంట్రీస్ అని ఎస్ఎఫ్బిలో పోస్ట్ అవ్వాలి నెక్స్ట్ కార్యక్రమం. అర్థమైందో లేదా? ట్యాక్స్తో ఇన్వాయిస్ ఎలా పోస్ట్ చేయాలి, అలాగే క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి, డౌన్ పేమెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకి క్లాస్లో డిస్కషన్స్. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం ఈ సెషన్ అనమాట. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్ ఉంటే రైట్ నో యూ కెన్ ఆస్క్ మీ. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు చాట్లో అడగచ్చు. సార్ ఇది R2R జాబ్ లెటర్ పంపించారు కదా? పంపించా. జాబ్ లెటర్ కాదు, శాంపుల్ రెజ్యూమే పంపించా ప్రస్తుతానికి. టుమారో జాబ్ లెటర్ కూడా పంపించేస్తాను. ఓకేనా? పంపించండి సార్. జాబ్ లెటర్ కూడా పంపించేస్తాను టుమారో. ప్రస్తుతానికి అయితే శాంపుల్ అడిగారు, శాంపుల్ రెజ్యూమే పంపించేస్తాను. చాట్లో ఉంటుంది, చూసుకుంటుంది. చూసాను సార్, చూసాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రెషర్స్ ఎస్ మేడం. R2R ఫ్రెషర్స్ కి రెజ్యూమే సార్. స్పెషల్ రెజ్యూమేస్ ఉండవు. ఒకసారి చెప్తాను పని ఏంటంటే. ఓకే, ఫ్రెషర్స్ పని ఏంటంటే సేమ్ టు సేమ్ ఇలా ఉంచేస్తారనమాట. సో కెరియర్ ఆబ్జెక్టివ్ సేమ్. ఇక్కడ హ్యావింగ్ ఇవన్నీ తీసేస్తారు, ప్రొఫెషనల్ సమరీ తీసేస్తారు. ఓకే, ఇది తీసేస్తారు. ఓకే, ఇది కూడా తీసేస్తారు. ఇది తీసేసి నాలెడ్జ్ ఆన్ అని పెట్టండి అంతే. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నాలెడ్జ్ ఆన్ అని పెట్టేసి చివరిలో పర్సనల్ ప్రొఫైల్, స్ట్రెంగ్స్, టెక్నికల్ స్కిల్స్, అచీవ్మెంట్స్, అకాడమిక్, ఈ చాలు. సో ఇక్కడ ఏం చేస్తారంటే నాలెడ్జ్ ఆన్ అని పెట్టేసి, సో ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏముండాలి? ఎక్స్పీరియన్స్ ఆన్, హ్యాండ్స్ ఆన్, వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ అనేది ఉండాలి. ఫ్రెషర్కి ఏముండాలి? నాలెడ్జ్ ఆన్ అంతే. అందులో మీకు తెలిసినవి రాసుకోండి, తెలియని ఇగ్నోర్ చేసాను, పక్కన పడేసాను. కాబట్టి ఫ్రెషర్కి సపరేట్ రెజ్యూమ్ అంటే ఏముండదు. ఒకవేళ రెజ్యూమేస్ కావాలి అనుకుంటే సో R2R రెజ్యూమే ఫర్ ఫ్రెషర్ అని చెప్పి టైప్ చేయండి. సింపుల్గా చెప్తాను టెక్నిక్. ఓకే, R2R అకౌంట్ శాంపుల్ రెజ్యూమేస్. ఇక్కడ కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇందులో నీకు తెలిసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కాపీ చేసుకో. ఓకే, ఇది ఉంది. ఇప్పుడు దీంట్లో
సో కస్టమైజ్ దిస్ రెజ్యూమే. ఒక్క నిమిషం అనేది. సో ఇందులోనే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మీ పేరు మార్చుకోవచ్చు, యువర్ ఫస్ట్ నేము, సిటీ, సర్ నేము, కంట్రీ, ఈమెయిల్ ఇవన్నీ ఇచ్చి సో సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది పైన. ఓకే, సో ఇలా కూడా మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ ప్రివ్యూలో కొట్టి చూసుకోవచ్చు. టెంప్లెట్లు ఉన్నాయి, టెంప్లెట్లో మీరు చేసుకోండి. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఓకే, ఇందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ కాపీ పెట్టండి మనకి. ఓకే, జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్, పేరోల్ తీసేయండి. ఓకే, సో ఇక్కడ కావాల్సినవన్నీ తీసి మిగతా తీసేసేయండి. సో ఇది కూడా ఇలా కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, లేదా ఇదే రెజ్యూమేలో నుంచి సో మార్పులు చేకూర్పులు చేసుకొని ఓకే వెళ్ళండి. ఈ రెజ్యూమేలో పాయింట్స్ పెట్టాను, ఈ పాయింట్స్ చూసుకొని పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చదువుకోండి. ఓకేనా. ఫ్రెషర్స్ ఏం చేయాలంటే నాలెడ్జ్ ఆన్, అంతే, నాలెడ్జ్ ఆన్ బిలో స్కిల్స్ అంతా. సో మిగతావి ఫ్రెషర్ రెజ్యూమేస్ గూగుల్లో చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. ఓకే, ఆ టెంప్లెట్స్ చూసుకొని చేసుకోండి. ఓకేనా. ఆల్ రైట్, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో సెపరేట్ గా ఇప్పుడు ఎఫ్ఐ క్రియేట్ కావాలనుకో, పర్చేసింగ్ ఉందంటే FK0, రెండు కావాలనుకో XK0 అంతే. ఫైనాన్స్ వెండర్ని మాత్రమే నాకు కావాలి, ఎఫ్ఐ వెండర్ వీడు. ఓకే, ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ మెటీరియల్ లేదు అంటే ఇప్పుడు ఏం చేస్తాం, FK0. ఓకే, ఆల్ రైట్. సి గైస్, ఇంకా ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే అడగొచ్చు. విల్ క్లోజ్ ద సెషన్, వైండ్ అప్ చేద్దాం సెషన్ ని. Okay, thank you all. We'll continue tomorrow. See you.